For Bindas Entertainment, subscribe to What the Fun. క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ అని క్లూ ఇచ్చావు కదా, పట్టేసుకున్నా. Oh shit. డే ఎవట్రా నువ్వు? వచ్చావా? మర్చిపోయావా? మిస్టర్ డిప్రెషన్ అని టైటిల్ ఇచ్చావు కదా. మిస్టర్ డిప్రెషన్. ఓ నువ్వా? నేనే. అయినా ఏదో జాగింగ్ స్పాట్ లో క్లాస్ పెడితే ఫాలో అవుతూ ఇంటి వరకు వచ్చేయాలా? ఫాలో అయ్యేంత ఫిగర్ ఏం కాదులే కానీ యాక్చువల్ మరి ఎందుకు వచ్చావు? అయినా నా ఫ్లాట్ డీటెయిల్స్ నీకెలా తెలుసు? రాత్రి మీ అమృత సేవాస్ అనౌన్స్మెంట్ వీడియోలో నువ్వే క్లూ ఇచ్చావుగా, క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ అని. అందులో ఏం క్లూ ఇచ్చావు? మేడం మీద అమ్మాయి. వాటిని నెంబర్స్ కింద డీకోడ్ చేస్తే నీ లొకేషన్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కోడ్స్ వచ్చాయి. ఆ లాస్ట్ 5 డిజిట్స్ నీ ప్లాట్ నెంబర్ అండ్ ఫ్లాట్ నెంబర్. ఎప్పుడు మొత్తంలో ఉండేదానికి ఇన్ని తెలివితే ఎట్లా? సేమ్ హియర్. నాది కూడా సేమ్ డౌట్. అంత మొత్తంలో కూడా టఫ్ క్లూనే ఇచ్చావు. ఎవడు ఏ ఊరి నుంచి వచ్చారా? డైరెక్ట్ చెట్టు నోట్లో పడేసుకున్నావు. నువ్వు కాస్త ఆగు పాప, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. నాకు మీ ప్రైస్ డ్రాప్ ఆఫర్స్ ఏం అవసరం లేదు. నేనే మీకు లైఫ్ టైం సెటిల్మెంట్ ఆఫర్ ఇస్తా. మంత్లీ 2 lakhs ఇస్తా. దానికి నేను కొద్ది రోజులు మీతోనే ఉంటా. నన్ను భరించాలి. ఏమంటారు? భరించడం అంటే గాయం గట్టిగా తగిలితేనే విజయం పెద్దగా ఉంటుందంటారు. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నా దగ్గర సక్సెస్ లేదని గట్టిగా గాయం చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు సక్సెస్ ఉంది కానీ తనే లేదు. తను నా నరనరాల్లోకి ఎక్కేసిన వ్యసనం ఎంత కాదనుకున్నా తీయలేకపోతున్నాను. అందుకే కొద్ది రోజులు తనే నువ్వు అనుకుంటాను. నా బాధ కోపం అన్నీ షేర్ చేసుకుంటాను. నీ సంఘసేవతో నన్ను నాకు ఇవ్వగలవా? ఒక 3 months ట్రై చేద్దాం. సెట్ అవ్వకపోతే నేనే వెళ్ళిపోతాను. సెట్ అయితే నన్ను మీ అమృత సేవాస్ ప్రొడక్ట్ లాగా నన్ను బయట మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు. అవును, బాధ కోపం షేరింగ్ అన్నావు. వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి మరి? అది గుర్తొచ్చే ఇన్సిడెంట్ని బట్టి ఉంటుంది. కోపం వచ్చిందనుకో బాగా అరుస్తాను. అప్పుడప్పుడు కొట్టొచ్చేమో. బాధ అనిపిస్తే ఒళ్ళో పడుకుంటాను. ఏమైనా స్వీట్ మెమరీస్ గుర్తొస్తే ముద్దు కూడా పెట్టుకోవచ్చేమో. ఆహా, అంటే మూడొస్తే అమ్మాయి లోపలికి తీసుకెళ్ళిపోతావా? ఇలానే అవన్నీ నడవ కానీ ఆలోచించలేదే. దొబ్బ ఎక్కడి నుంచి? రా చెప్తారా? ఏమో వాళ్ళ బిజినెస్ సీక్రెట్స్ ఏమో. ఏంటి లాకొచ్చు? కొంప తీసిన సంఘసేవ పొంగి వాడికి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నావా? హానా, వాడిని చూసావా? యానిమల్లా ఉన్నాడు. రేపు లోపలే కట్టేసి మన మీద ఒక సైగో సినిమా చేసినా చేస్తాడు. అబ్బాయిలు తనని తాను తిరిగి పొందాలనుకున్నప్పుడేనే వేరే వాళ్ళ సహాయం అడుగుతారు. అయినా నన్ను వాడు కలిసింది ఒకేసారైనా వాడికి నా మాటలు నచ్చాయో నా మైండ్ సెట్ నచ్చిందో. నా వల్ల తనని తాను తిరిగి పొందుతాడని నమ్మి ఇంత దూరం వచ్చాడు. కాదనిలేనే. అలా కాదే, ఒకసారి నా మాట విను. నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. మహా అయితే ఏం చేస్తాడు? చంపేస్తాడు, అంతే కదా. అసలు మనం ఎవరికి పుట్టామో కూడా తెలియని ఇద్దరు అనాథలం. ఏదో ఆర్ఫనేజ్ వల్ల చదివి బయటపడ్డాం, కానీ లేదంటే మన బతుకులు ఏమై ఉండేవి? వాడి నమ్మకం నిజమైతే మన లైఫ్కి ఒక అర్థం ఉంటుంది. అయినా అసలు ఏ పరిచయం లేని ఇద్దరు మనుషులు ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో కలిశారంటే వాళ్ళ వల్ల వాళ్ళిద్దరి లైఫ్లో చేంజెస్ రావాలని దేవుడే వాళ్ళని కలుపుతాడంట. ఒకప్పుడు మనం కూడా అలానే కలిసాం కదా. చూద్దాం తనతో ఏం రాసి పెట్టిందో. పా, ఏం చేస్తుందో. నీ డీల్ మాకు ఓకే. నువ్వు లగేజ్ తెచ్చుకోవచ్చు. డబ్బులు ఎవరికొద్దు. ఇందులో 3 lakhs ఉన్నాయి. ఒక 2 lakhs మీ అడ్వాన్స్ కింద తీసుకోండి. మిగతా డబ్బులతో నాకేం కావాలి లిస్ట్ చెప్తా, అవి తీసుకొచ్చాయి. అప్పటి వరకు మీ వస్తువులే వాడుకుంటాను. అమ్ము, ఎల్లో కాఫీ పెట్టవా? కొంచెం హెడేక్గా ఉంది. అమ్ము? యాక్చువల్లీ తన పేరు అమ్ము. ఇప్పుడు తనే నువ్వు కాబట్టి నిన్ను కూడా అమ్ము అనే పిలుస్తాను. సైడ్ ఇస్తే నేను వెళ్తాను. వెళ్ళండి.
ఇందులో ఏ రూమ్ బాబుకి ఏం కావాలో నేను చూసుకుంటా. బాబుకి పర్సనల్ సేవలు నువ్వు చూసుకో. అవును, తను ఇచ్చిన అమౌంట్ ఉన్నాయా? చూసుకొని వస్తా. వచ్చేసారా? మళ్ళీ రమ్మన్నావుగా, వచ్చేసా. ఐ నీడ్ ఓదార్. ఎవరు ఓదార్స్తారు? ఎవరైనా పర్లేదు. ఏంటో ఓదార్చేది? ఒక్క నిమిషం ఇక్కడే వెయిట్ చేయండి, ఇప్పుడే వస్తాం. నువ్వు రా, చేస్తా. నువ్వు ముందు పద. ప్రాబ్లం, వెయిట్ చేస్తా. ఏంటి? ఒకసారి తింగర్దానా, మనకి జాబ్స్ లేవు, సాలరీ లేదు, అసలు మనం రెంట్ పే చేయలేమే. వాడు మన కాన్సెప్ట్కి పడ్డాడే. ఉఫ్, ఓకే ఫైన్, జస్ట్ ట్రయల్ వేద్దాం. వాడి రిక్వైర్మెంట్ని బట్టి మనం రెంట్స్ ఇచ్చేవచ్చే. నిజమే కదా? యా. మరి ఇంకే లేట్? ఏ వాడికి నేనెందుకు, నువ్వు చాలు. ఎలాగో వాడికి నువ్వంటే కాస్త అది కదా. నేను అంత రిస్క్ చేయలేనే. నన్ను వదిలేవి ప్లీజే, నన్ను వదిలేవి. అవుతుంది. నువ్వు ఎవరివి? ఎవరో శ్రీ, బాలయ్య బాబు ఫ్యాన్. వన్స్ యూ స్టెప్ ఇన్, ఎవడైనా కుక్క పిల్లల అలా అలా సరెండర్ అవ్వాల్సిందే. జై బాలయ్య. జై జై బాలయ్య. పో సెట్. ఇప్పుడు చెప్పండి, మీ డిప్రెషన్ దేని గురించి చందు గారు? ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇక్కడ పడుకొని చెప్పచ్చా? ప్లీజ్ ఒప్పుకో. దా దా దా. ఇప్పుడు అడుక్కో. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? నా ప్రాబ్లం పెళ్ళి కోసమే నా ప్రాబ్లం. పెళ్ళా? పెళ్ళంటే చాలా పెద్ద మ్యాటర్. మీకు ఈజీగా ఒక డజన్ సెషన్స్ అయినా అవసరం పడతాయి. అన్ని సెషన్స్ అంటే ఒక 6 months రెంట్ మీరు త్యాగం చేయాలి. మీకు ఓకేనా? ఇప్పటి వరకు పెళ్లి కోసం వ్రతాలు, పూజలు, చివరికి ఈ మధ్య చేతబడులు కూడా ట్రై చేశా. ఏం వర్కౌట్ అవ్వలేదు. దాంతో పోల్చుకుంటే 6 months రెంట్ ఒక లెక్క చెప్పు. నాకు డీల్ ఓకే. అయితే మీకు ఓకేనా? సరే, మీరు ఈవినింగ్ వచ్చేటప్పుడు 6 months రెంట్ పైన అగ్రిమెంట్ తీసుకొస్తారనుకోండి, మన సెషన్ స్టార్ట్ చేసేద్దాం. ఇవ్వాలే అవ్వాలా? ఇవ్వాలి. ఓకే ఓకే, గుడ్ బాయ్. ఇలామా? ఓకే, పెళ్లి బాయ్. తీసుకొస్తా. ఫస్ట్ క్లయింట్తోనే ఇంత వర్కౌట్ అయిందంటే ఏ సాడిస్ట్ గారు తగలకుండా ఉంటే 2 monthsలో ఈ బిల్డింగ్ కొనేస్తాం మేము. సూపర్ రా. కత్తి లాంటి గర్ల్ ఫ్రెండ్ ఇలా కిచెన్లో కాఫీ పెడుతుంటే వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టేసుకొని రొమాన్స్ చేయకుండా ఇంకా అలా దూరం నుంచి నిలబడి చూస్తున్నావేంట్రా? నీకు బొత్తిగా రొమాన్స్ సెన్స్ లేదబ్బాయి. ఏ నువ్వా? ఆయన ఏంటి తోస్తున్నావు? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. అందుకే డబ్బులు ఇస్తున్నాను. ఇంకోసారి రిపీట్ అయింది అనుకో, కొట్టినా కొడతాను. పోయి పని చూసుకో. వామ్మో, వీడు నిజంగానే సాడీసం చూపిస్తాడా ఏంటి? ఏంటి నువ్వేంటి ఇంకెక్కడే ఉన్నావు? అంటే మీకు విఐపి సర్వీస్ ఇవ్వాలి కదా, అందుకే మీకు బెడ్రూమ్ సాక్రిఫైస్ చేసి అది సోఫాలో, నేను నేల మీద పడుకోవడానికి సెట్ చేసుకుంటున్నాం. నువ్వు సోదాపు. నేను నిద్రపోవాలంటే నువ్వు నా పక్కనే పడుకోవాలి. దా. శ్రీ 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 శ్రీ, నిద్ర వస్తుంది సార్. అయ్యో సార్, అయ్యో సార్, సార్ అది చిన్నపిల్లి సార్, దానికి ఏం తెలియదు సార్. అయ్యో అయ్యా, అయ్యా వదిలేండి అయ్యా, చిన్నపిల్ల అయ్యా, ఏం తెలియదు అయ్యా. ఓయ్, నిద్రలో కూడా నువ్వు నాతో దూరంగా ఉండొద్దు. నీ చేయి కాలు నా మీద వేసి పడుకో. నాకు అలా నిద్ర రాదురా. అవన్నీ నాకు తెలీదు. అలా అయితేనే ఓకే, లేదా నైట్ అంతా నేను నిద్రపోనివ్వను. వద్దులే, దా పడుకో. వామ్మో, నైట్ అంతా వీడితోట. వీడేం చేస్తాడో ఏమో. హలో, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? దా పడుకుందాం. సార్,
మేము మీకోసం ఇంత రిస్క్ చేస్తుంటే మీరు ఇలా చేయడం తప్పు సార్. కోడితే ఎలా చేయటం? వాటికి కావాలంటే వేరే సర్వీసులు ఉన్నాయి. నాకు కాలు చేతులు వేసి పడుకుంటే నిద్ర వస్తుంది, లేదంటే నిద్ర పట్టదు. కాదన్నావు అనుకో రాత్రంతా శాడిజం క్లాసులు చూపిస్తా. ప్లీజ్ వచ్చి పడుకో, ప్రశాంతంగా పడుకొని చాలా రోజులైంది. అంతే కదా, అంతేకాని నిద్రలో అడ్వాంటేజ్ ఏం తీసుకోగా. తీసుకుంటే తీసుకున్నా లేదా, పడుకుందాం. లోపల సౌండ్స్ వినబట్లేదేంటి? కొంప తీసి 2 లక్షలు తీసుకుని మాటిచ్చాం కదా అని కోఆపరేట్ చేస్తుందా? ఏయ్, ఏం జరుగుతుంది లోపల? హలో, పడుకోకూడదు. ఏం వినపట్లేదే? అయ్యయ్యో, ఏం చేసేస్తున్నారా లోపల? రాక్షసి, ఎందుకే నన్ను బతుకున్న శవాన్ని చేసావు? అమ్మో, ఇక్కడే ఉన్నావా? నాతోనే ఉన్నావా? ఎందుకే నవ్వటం నవ్వించడమే తెలిసి నాకు ఏడవటం నేర్పించి వెళ్ళిపోయావు. కలిసి బతకడం అలవాటు చేసి ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోయావు. అప్పటి నుంచి ఒంటరిగా బతకాలంటే నరాలు చిట్లిపోతున్నాయి, నిద్ర కూడా పట్టట్లేదు. అప్పటికి ప్రాస్టిట్యూట్స్ని బుక్ చేసుకొని కూడా ట్రై చేశా. వాళ్ళ దగ్గర శరీరం దొరుకుతుంది కానీ నీ ప్రేమ దొరకదు కదే. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, ఇంక నాతోనే ఉండిపో అమ్మో. మళ్ళీ వదిలేయద్దు ప్లీజ్. ప్లీజ్ అమ్మో, ప్రశాంతంగా పడుకొని ఎన్ని రోజులైందో. అమ్మో, నీ ఒళ్ళో పడుకోవచ్చా? ఇప్పుడు అర్థమవుతుంది, నువ్వు మానసికంగా చనిపోవడం వల్లే మనిషిగా ఇలా హార్డ్గా ఉన్నావు. అసలు నువ్వు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావో నాకు తెలియదు, కానీ మళ్ళీ నిన్ను నీకు పరిచయం చేయడానికి ఏ ఒక్క ఆప్షన్ వదలకుండా నేను ట్రై చేస్తాను. హలో, ఏంటి మార్నింగ్ ఏయ్ బా పడుకుని చాలే. 5 నిమిషాలు టైం ఇస్తున్నా, రెడీ అయ్యి బయటికి రా, జాగింగ్కి వెళ్దాం. ఏ నువ్వేంటి ఇక్కడ? తప్పుగా. రే, ఏం చేశారు నా బంగారు తల్లిని? సాడిస్ట్ నా కొడక. నేనా? నువ్వే దరిద్రుడా. ఏ ఆపో సోది. సే, నువ్వేంటే ఒక నైట్గా అయిపోయావు? వాడు అంత ఫ్రెష్గా ఉన్నాడు. వాడికే సుఖంగా పడుకున్నాడు, నాకే నైట్ అంతా నిద్ర లేదు. ఒళ్ళంతా అదోలా ఉందే. అదోలా అంటే? జాగింగ్కి వెళ్ళాలంట, వచ్చాక జరిగిన ముచ్చట్లని చెప్తా. వచ్చట్లా? ఏయ్, ఏం జరుగుతుంది అక్కడ? వీడేంటి ఇప్పుడే లాలో పడినట్టు ఇలా చూస్తున్నాడు? ఏంటి వాడ్కా తేలేదు, చాక్లెట్ లేదా అని తీసుకొచ్చారా? నాకు డౌట్ అండి, ఇక్కడ బస్తాలు బొజ్జలు పెంచిన వాళ్ళకే జాగింగ్కి మోటివేషన్ దొరకట్లేదు, ఒంట్లో కేజీ కండ కూడా లేదు. చూడ్డానికి చిక్కిపోయిన తమన్నాలో బాగానే ఉన్నావు అనుకో, వీటన్నిటికీ మించి చాలా పాజిటివ్గా ఉంటావు. సో రోజు జాగింగ్ చేయాలన్న డెసిషన్ వెనకాల ఉన్న మోటివేషన్ ఏంటి? నువ్వే కదా ఇంత అందంగా ఉన్నా నన్ను, మరి అప్పుడప్పుడు బయటకు వస్తేనే కదా నలుగురికి నా అందం తెలిసేది. అవునులే, అప్పుడే కదా నాలంటోళ్ళు పిచ్చోళ్ళు అయ్యేది. అబ్బా డిప్రెషన్ ఏదో సరదాగా అన్నాను, అయినా నా రీజన్ అయితే హెల్త్ ఇస్ వెల్త్ అనే కాన్సెప్ట్.
మరి ఇంత డిప్రెషన్లో ఉండి కూడా తమరు ఎందుకో రోజు పొద్దున ఎక్కడొచ్చి తిరుగుతారు? చెప్పాను కదా సక్సెస్ అయ్యానని. దానికి మనసుతో పని లేదు, మిషన్ లాగా పనిచేస్తే సరిపోతుంది. ఎంత సక్సెస్ అయినా ఏం ఉపయోగం? రాత్రులు నిద్ర పట్టదు. అందుకే నిద్ర పట్టడం కోసం ఓ 4 పెగ్గులు వేస్తాను. దానికి పొద్దున్న కౌంటర్గా హ్యాంగ్ ఓవర్ పెగ్ కలుపుకొని ఇదిగో ఇలా రోడ్ల మీద పడిపోవడమే. పర్లేదు, మనసు సపోర్ట్ చేయకపోయినా నాకు ఇంత పే చేసారు ఇంటికొచ్చావంటే గ్రేట్. బాగానే మాట్లాడుతున్నావు, లాజికల్ ఆన్సర్స్ కూడా ఇస్తున్నావు, అంటే ఎంతో కొంత నార్మల్ అయినట్టే. అసలు నీ ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి? అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అప్పుడప్పుడు హార్ట్ అటాక్స్ వస్తాయి. అప్పుడు చాలా అన్కంట్రోలబుల్ అవుతాను. అరుస్తాను, కొడతాను, ఏడుస్తాను. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్పీడ్కి వెళ్ళి దేనిని గుద్దేయాలనిపిస్తుంది. ఇలా ఏవేవో అనిపిస్తాయి, నాకు అస్సలు కంట్రోల్ ఉండదు. అవన్నీ సెట్ చేసుకుందామనే నీతో ఈ పాటలన్నీ. నేనెందుకు? నాకు జనరల్గా నీతులు చెప్పేవాళ్ళన్నా, బోడి సలహాలు ఇచ్చేవాళ్ళన్నా చెప్పు తీసుకు కొట్టాలనిపిస్తుంది. ఆ రోజు నువ్వు మాట్లాడుతున్నప్పుడు కూడా సేమ్ అనిపించింది. కానీ నువ్వు సలహాతో పాటు చాక్లెట్ ఇచ్చి సొల్యూషన్ కూడా ఇచ్చావు కదా, అప్పుడు పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. మీరు పెట్టిన వీడియో చూసినప్పుడు మిగతా వాళ్ళందరూ తేడాగానే అనుకొని ఉంటారు, కానీ నాలా పెయిన్లో ఉన్న వాళ్ళు మాత్రం నువ్వు చెప్పిన దాంట్లో గ్రేట్నెస్ చూసుంటారు. అందుకే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా మీ దగ్గరికి వచ్చేసాను. చూద్దాం, నీ దగ్గర అయినా ఈ బ్రోకెన్ హార్ట్కి సొల్యూషన్ దొరుకుతుందేమో. నాకు తెలియకుండా నేను ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నానా? నిజమే, నీకు కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువే, తగ్గించుకోవాలి మరి. అన్నట్టు నా వల్ల నువ్వు సెట్ అవ్వకపోతే నన్ను నెక్స్ట్లా ట్రీట్ చేస్తావా? నేను మరీ అంత ఇమ్మెచ్యూరిస్ట్ కాదులే. ఓకే, ఈ డీల్లో నీకు కావాల్సిన నువ్వు చెప్పావు, అలానే నేను సెట్ చేసే ప్రాసెస్లో నీ పైన నాకు కొన్ని పవర్స్ ఉంటాయి కదా. పవర్స్ అంటే? లైక్ తినకపోతే తినిపించడం, ఎప్పుడైనా పిచ్చి పీక్స్కి వెళ్తే లాగి 2 పీకడం, ఇలాంటి చిన్న చిన్న పవర్స్. అది మన మూడ్ని బట్టి డిపెండ్ అయ్యి. నా జాబ్లో ఫ్రీడమ్ లేకపోతే ఇది వర్కౌట్ కాదు, చూసుకోమని. కూడా ఫ్రీడమ్ ఉంటుంది, కాకపోతే కొంచెం లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్ క్రాస్ అవునంత వరకు ఓకే, క్రాస్ అయితే మాత్రం తర్వాత ఏం జరిగినా పేమెంట్ ఉండదు. మరి చూసుకొని పని చేయాలి. పేమెంట్ ఉంటుందా? ఎలా పే చేయవో నేను కూడా చూస్తాను. బాగుందా? బాబులేడా? ఏదో పని ఉందని బయటికి పోయాడు. పేరుకి మనల్ని బెస్టీలు అంటారు కానీ మనకి చెప్పకుండా కాపురాలే చేసేస్తారు కొందరు ద్రోహులు. ఎవరే? ఆహా, ఏం తెలియనట్టే, తామర మహానటి. నేనా? నేనేం చేశాను? నిజం చెప్పవే, మీరిద్దరు జాగింగ్లోనో లేదా ఈవినింగ్ వచ్చే క్యాబ్ షేరింగ్లోనూ ముందే కలిశారు. మనసులు ఎక్స్చేంజ్. ఆ తర్వాత ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. అందుకే జాబ్ పోయిందని బిజినెస్ అని చెప్పి నా నోరు నోట్ల కట్టలతో మూసేసి ఇప్పుడు బాబుని డైరెక్ట్గా ఇంట్లోకి దింపావు కదా. ఓ, తెలిసిపోయిందా? అనుకున్నానే, నేను బయట అంత తరచి గోల్ చేస్తున్నా, లోపల ఏం వినపని పోయేసరికి. నమ్మేశావా? అలాంటిదేం లేదే. అదే నిజమైతే నీతో తాగుడుముతలు నాకెందుకు? పాప, కొన్ని రోజులు నువ్వు హాస్టల్లో ఉండు, నేను మా వాడు రొమాన్స్లో ఉండమాలు నేర్చుకోవాలనుకుంటున్నామని చెప్పి నేను మర్యాదగా బయటికి గిన్నెసిద్దాను కదా. నేనమ్మా, మరి అరుపులు లేకుండా లోపల జరిగిన నిశ్శబ్ద యుద్ధం ఏంటో నాకు తెలియాలి, తెలిసి తీరాలి. ఏయ్, అంగ పారడి. అయితే ఏం జరగలేదుగా? సేఫ్ కదా? సేఫ్. చీటింగ్ ఏం లేదు కదా? లేదే. నువ్వు చెప్పేది చూస్తుంటే పాప ఎవరో కానీ బాబుని చేతగవాదీసింది. అవును, అనుకునే ఛాన్సెస్ ఉన్నాయంటావా? కోలుకోవాలని తనే అనుకుంటున్నాడు కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. మిగతాదంతా మాయ చేసే మనసుదయ్య. యాక్చువల్లీ నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈవినింగ్ నువ్వు మంత్ సెటప్ రెడీ చేయి, ప్లాన్ చెప్తా. డీల్ డన్. ప్రేమంటేనే బ్రదరే, నీపై పిచ్చి ముదిరే,
చెప్పే మంది వెదరే నేనంటే ఇష్టమా. అబ్బా ఎలా వచ్చింది? వన్ మోర్ చేద్దామా? బాగానే ఉంది కదా. ఇంకోటి చేద్దాం లేవే, ఇది బాగా. సరే ఇంకోటి చేద్దాం. ఓకే స్టార్ట్. ప్రతి నా కొడుకు నాకు చెప్పేవాడే. అమ్మో 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 అమ్మో, ఎక్కడికి వెళ్ళావు? వచ్చేసాడు యముడు. పద 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 అమ్మో అమ్మో, ఎక్కడికి వెళ్ళారు? సర్లే, ఈ డ్రెస్ చేంజ్ చేసుకోండి రా, బయటికి వెళ్దాం. ఇప్పుడా? ఏంటి స్పెషల్? స్పెషల్ లేదు, తొక్కలేదు. డ్రెస్ చేంజ్ చేసుకురా పో. ఏ వాడి గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చు, వాడి యానివర్సరీ గుర్తొచ్చు, నీకు కాస్ట్లీ గిఫ్ట్ అయితే ఇచ్చాడే. వెళ్ళి వేసుకుని రాపో. ఈ స్టార్ హోటల్కి తీసుకెళ్ళి డేట్ ఇస్తాడు. ఏయ్ అయిందని ఏదో సోది, నువ్వు వెళ్ళు. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. సైకోగాడు టెన్షన్లో ఉన్నట్టున్నాడు. ఏమి తాగుతాడో అడుగుతాం. సార్ టెన్షన్లో ఉన్నట్టున్నారు. టీ కాఫీ విస్కీ ఏమి తీసుకురామంటారా? అవేం వద్దులే కానీ నువ్వు వెళ్ళి ఒక బంచ్ ఆఫ్ లిల్లీస్, ఒక బంచ్ ఆఫ్ జాస్మిన్స్, రెడ్ కలర్ క్యాండిల్స్ కూడా తీసుకురా. ఇంట్లో అక్కడక్కడ పెడదాం. ఈరోజు నైట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక్క లైట్ కూడా ఆన్ అవ్వకూడదు. అవి ఆన్ అవ్వకుండా చూసుకో. సార్ సార్ ఎందుకో తెలుసుకోవచ్చా? ఎందుకేంటి, నేను మూడ్ ఆఫ్లో ఉన్నాను. అయితే నేను మూడ్ ఆఫ్లో ఉంటే నా అమ్ము నాకు నచ్చిన డ్రెస్లో, నాకు నచ్చిన లిల్లీస్ అండ్ జాస్మిన్ స్మెల్స్ మధ్యలో మేమిద్దరం చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తాం. ఇంతకన్నా నువ్వు ఎక్కువ తెలుసుకోకూడదు. చెప్పించేయి చాలు, ఎక్స్ట్రాలు వద్దు. సార్ తను మీ ఒరిజినల్ అమ్ము కాదు, డమ్మీ అమ్ము. జస్ట్ ఫ్రిక్షన్ క్యారెక్టర్ అంతే. చెప్పింది ఏది వెంటనే చేయవే, అధిక ప్రసంగి. నందు ఎలా ఉన్నాను? అమ్మో, ఈ డ్రెస్లో నేను చూస్తుంటే నా బ్లడ్ ఉరకలేస్తుంది. ఏ లిల్లీస్ జాస్మిన్స్ వద్దు. ఇదిగో ఇది తీసుకొని నువ్వు ఇక్కడి నుంచి దుబ్బే. వెళ్ళు, నువ్వు పద. నువ్వు లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకో. ఏం జరిగింది అసలు? వీడికి స్వీట్ మెమరీస్ గుర్తొచ్చి నీకు డ్రెస్ ఇవ్వలేదంట, ఏదో రొమాంటిక్ ఫ్యాంటసీ గుర్తొచ్చి ఇచ్చాడంట. వదులు వదులు, బయటికి అసలు మూడ్ ఆఫ్ లో ఉన్నాను. అర్థం చేసుకో. వదులు, నువ్వు లోపలికి పోవే. పోరా ఫస్ట్ ఎందుకు ఆపుతున్నావు? వదులు. పిచ్చి పట్టిందా? హాయ్ మచాస్, మన మేడ మీద అమ్మాయి లేటెస్ట్ ఎపిసోడ్ ఇప్పుడు రిలీజ్ అయిపోయింది. మీకు అందరికీ నచ్చే ఉంటుంది కదా. మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కింద కమెంట్లో షేర్ చేయండి. ఎందుకంటే మీ కమెంట్ని బట్టే మేము ఇంకా బాగా చేసి మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తాం. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన వాట్ ద ఫన్ తెలుగు. బాయ్.